అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన, అంటే ఆయన తల్లి గారి పైన చేసినటువంటి జుగుస్తాకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలకు సంబంధించి వివాదం ముదురుతుంది. ఎక్కడైనా ఈ వివాదం పెరగకుండా, అంటే ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకపోతే ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ అగ్నికి ఆజ్యం పోస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళ అభిమానులు కానీ, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళ మీడియా కానీ ఈ వివాదాన్ని ఇంకా పెద్దగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఉద్దేశించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి ఆ ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేయడం మనం చూసాం. సో అప్పటికైనా ఆయన సారీ చెప్పాడా? చెప్పలేదు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఏమంటాడు ఆయన? ఈ వ్యాఖ్యలు నావి కావు, నేను చేయలేదు, ఫేక్, ఏఐ ద్వారా సృష్టించి మాట్లాడినటువంటి చెప్పించినటువంటి వ్యాఖ్యలు అని చెప్పారు. కానీ ఆ వ్యక్తితో మాట్లాడినటువంటి ఎవరైతే ధనంజయ ఉన్నారో ఆ వ్యక్తి చాలా క్లియర్గా చెప్పాడు, నాతో ఆయన మాట్లాడాడు, మేము అభిమానంతో సినిమా చూస్తా అంటే చూడనీయకుండా తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేసి ఏ రకంగా మాట్లాడతారని చాలా ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆ వ్యక్తి, ధనుంజయ్ అనేటువంటి పర్సన్. మరి ఆ ధనుంజయ్ని భయపెట్టించారు ఇక్కడ. అది ఫేక్ ఆడియో, నేను తప్పుడు సమాచారం ఇచ్చానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని చెప్పి ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని భయపెట్టిస్తున్నటువంటి ఆ విషయాలు కూడా ధనుంజయ్ చెప్పాడు. ఫేక్ అని వాళ్ళే అంటారు, మళ్ళీ అది చెప్పకపోతే నీ అంతు చూస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళే భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ రకంగా దీన్ని ఇంకా పెద్దగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ అంశానికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యక్తి యొక్క ఎవరైతే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కానీ, వీళ్ళ అభిమానులు ఇక్కడ అనంతపురంలో కానీ అదేవిధంగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఆ అభిమానులంతా ఏకమయ్యి ఆ వ్యక్తి క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పేదాకా వదలకూడదని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్లు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటే అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా పోలీసులు వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టకుండా వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి చూడండి ఇక్కడ. అంటే ఒక కుట్ర అనేది కనిపిస్తూ ఉందా లేదా? సో ఈ రకంగా ఇది జరుగుతూ ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసిన తర్వాత అందరూ అనుకున్నారు, పోనీ ఇక్కడ ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో, ఏమైనా వార్నింగ్ ఇస్తారేమో, ఏమైనా చేస్తారేమో, బహిరంగ క్షమాపణ చెప్పిస్తారేమో అనుకుంటే అది కూడా లేదు. అంటే ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టే కదా ఇక్కడ. సో ఇంకా వీళ్ళలో కోపాన్ని రగిలించింది. మరి ఇదే కాదు, ఇంకా దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఉంటారో వాళ్ళు ఎంత దారుణాతి దారుణంగా ఎన్టీఆర్ గారిని, ఆయన తల్లి గారిని మాట్లాడుతూ ఉన్నారంటే, నందమూరి వంశమే కదా, మరి వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా, మరి ఎవరినైనా అంటే మేము సహించమనేటువంటి వాళ్ళు ఇంత దారుణంగా ఇంత నీచంగా మాట్లాడతారా? సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉందా వీళ్ళకు? ఇంత దారుణంగా మాట్లాడుతుంటే కూడా ఖండించకపోగా, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోగా ఇంకా రెచ్చగొడతా ఉన్నారు. ఇంకా రెచ్చిపోండి, ఇంకా మాట్లాడండి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఈ మాటలు వినండి. ఎందుకంటే ఆహ్వానానికి చాలా మంది వస్తారు, ఆహ్వానం హోటల్కి చాలా మంది వచ్చి వెళ్ళారు. బెల్లీ డాన్స్ చేస్తా ఉంటది కదా, బెల్లీ డాన్స్. ముందు సాయంత్రం ఆహ్వానంలో ఏం చేయాలో ఆలోచించు. చూడండి, బెల్లీ డాన్స్ చేస్తుంటుందని చెప్పి ఎన్టీఆర్ ఎవరికి పుట్టాడో తెలియదని చెప్పి ఇంత నీచంగా ఎవడైనా మాట్లాడతాడా? ఈ ఎదవలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా దారుణాలు చూడండి, ఇంకా ఎంత దారుణాలు ఉన్నాయా. పలానా కుక్క అని మనం చెప్పగలుగుతాంగా, శంకరజాతి కుక్క అంటాం. వీడు కూడా అంతే, శంకరజాతి నా కొడుకు, వాడు శంకరజాతి బ్రీడు. నిజంగా మా హర్యానా మొట్టగా పుట్టుంటే వాడు టీడీపీ కాపలా కాసేవాడు. వాడు హర్యానా మొట్టకు పుట్టలే, శంకరజాతి వాడు. నా కొడకల్లారా, అరే మా లోకేష్ అన్న నీడని తాకలేరు నా కొడకల్లారా. వాస్తవం ఏంటి? నారా లోకేష్ గారు వాళ్ళ తండ్రి నీడన పెరిగినటువంటి వ్యక్తి, దొడ్డిదారులు మంత్రి అయినటువంటి వ్యక్తి మొదట్లో. ఇప్పుడు ఏ రకంగా గెలిచారో ఏందో అంత చూసాం మనం. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ కుటుంబం కొంత బాలకృష్ణ గారు కానీ నందమూరి ఫ్యామిలీ కానీ అంత దూరం పెట్టినప్పటికీ కూడా తన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా స్టామినాను తన నటన ద్వారా తన బాధ్యతగా తను కూడా స్టామినాను పెంచేటువంటి ఒక ప్రయత్నం చేశారన్నది వాస్తవమా కాదా? 2019 ప్రాంతంలో టీడీపీ పార్టీ కోసం ప్రచారం చేసిన మాట వాస్తవమా కాదా? తన ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి మాట వాస్తవమా కాదా? తనలో తన ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ వైపే ఉంటాను, టీడీపీ కోసమే పనిచేస్తాను,
తన అవసరం ఉందని ఎప్పుడు పిలుపు వచ్చినా టీడీపీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? మరి మొన్నటి ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మరి టీడీపీ పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి మాట వాస్తవమా కాదా? దీని అంతటికీ కారణం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు కాబట్టి ఆయన కోసం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆ పార్టీ కోసం వీళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా అభిమానులు కానీ ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే పార్టీ కోసం మద్దతుగా నిలబడితే వీళ్ళు చేస్తున్నది ఏంటయ్యా అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, బూతులు, ఆ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడడం, ఇదంతా చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రెస్ మీట్లు పెట్టనివ్వరు, ఆ వ్యక్తిపైన ఆ వ్యక్తిని క్షమాపణ చెప్పమని చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఖండించరు. కాబట్టి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలను మరి ఎన్టీఆర్ గారి అభిమానులు చెప్పడం జరిగింది. సో ఈ విషయానికి సంబంధించి ఎన్టీఆర్ గారిని కలవాలంటే ఆయన అందుబాటులో లేరు, కళ్యాణ్ రామ్ గారు యూఎస్లో ఉన్నారు. సో మేము కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నాం. ఈ అంశానికి సంబంధించి ఎన్టీఆర్ గారిని కళ్యాణ్ రామ్ గారిని కలిసిన ఇంతటితో వదిలేయండి అని చెప్తారు, కానీ మేము మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మా శక్తి ఏమిటో, ఎన్టీఆర్ గారి పవర్ ఏమిటో ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి వాళ్ళు చాలా సీరియస్గా డెడ్లైన్ కూడా పెట్టారు. ఆ వ్యక్తి బహిరంగ క్షమాపణ చెప్పాలి, చెప్పని పక్షంలో డీజేలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ వ్యక్తి యొక్క తప్పుడు మాటలు ఏవైతే మాట్లాడారో, వీళ్ళు ఏదైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో వీళ్ళ బండారానంతా కూడా బయట పెడతాం. పైకి మాత్రం నందమూరి తారక రామారావు గారిని గౌరవిస్తున్నాం అంటూనే నందమూరి కుటుంబాన్ని ఏ రకంగా వీళ్ళు దూషిస్తున్నారో, ఏ రకంగా దారుణంగా తిడుతూ ఉన్నారో, ఆ ఇంట్లో ఆడవాళ్ళని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో, మాట్లాడుతున్న వాళ్ళకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ మీడియా కానీ ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారనే విషయాలను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలకు తెలియజేస్తామని చెప్పి ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అభిమానులు వాస్తవమే కదా, ఎన్టీఆర్ గారు కట్టే కాలే వరకు పార్టీలోనే ఉంటానన్నటువంటి క్రమంలో మరి ఇంత దారుణంగా వీళ్ళు వ్యవహరించవచ్చా? పోనీ మొన్న ఏం మాట్లాడారు, వార్ 2లో మాట్లాడారు వార్ 2లో తను ఎదిగినటువంటి తీరుకు సంబంధించి మాట్లాడారు, కానీ లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇంకో రాజకీయాలు ఏం మాట్లాడలేదే. ఇంత దారుణంగా తిట్టడం, ఇంత దారుణంగా మాట్లాడడమా? సినిమాని ఆపేస్తాం, లోకేష్ గొప్ప అంటే మీకు లోకేష్ గొప్ప, వీళ్ళకు ఎన్టీఆర్ గొప్ప. ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఏకమవుతూ ఉన్నారు. ఆ టైం వచ్చిందని చెప్పి ఇక ఇదే రకంగా వదిలేసుకుంటూ పోతే అనగదొక్కేస్తారు, ఇంకా ఏదైనా చేస్తారు. మొన్న సినిమా పైన కుట్ర చేస్తారు, తర్వాత ఇంకేమైనా కుట్రలు చేస్తారు వీళ్ళు. కాబట్టి మన పవర్ ఏంటో చూపిస్తే తప్ప వీళ్ళ నోర్లు మూతపడవు. అభిమానులంతా ఏకమై ఒక కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. దీనంతటికీ కారణం ఎవరంటే వీళ్ళే. వీళ్ళ చేతిలో కర్ర ఉంది, వాళ్ళ ముందు పాము ఉంది. దాన్ని శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళదే. అయినా కూడా వదిలేస్తూ ఉన్నారంటే దాని అర్థమైంది, ఆ పామును, ఆ విషనాగును పెంచి పోషిస్తూ ఉన్నారు. మళ్ళీ ఏమంటారు వీళ్ళు, దీని వెనక వైసీపీ ఉందంటారు. కనీసం సిగ్గుచరం ఏమైనా ఉందా మనకు? మాట్లాడింది టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, అది కూడా నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళకు సంబంధించి. మరి మీరు మాట్లాడడం మీ విజయానికి కారణం మేము రావు బాబు, మమ్మల్ని ఈ రకంగా దూషిస్తారని వీళ్ళు మరి ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి వీళ్ళు నిరసనలు చేస్తామంటే దీని వెనక వైసీపీ నడిపిస్తుందని మాట్లాడతారేంటో వీళ్ళు. చూడండి ఎంత నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దుర్బుద్ధి ఏంటనేటువంటిది ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి ఆడియో కానీ, అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ సోషల్ మీడియా వేదికగా దాన్ని ఖండించకుండా ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే మరి దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత, ఆ వ్యక్తి చేత బహిరంగ క్షమాపణ చెప్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా చెప్పించడం లేదు అంటే వీళ్ళ దుర్బుద్ధి, వీళ్ళ దురుద్దేశాలు ఏంటనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా సత్తా ఏంటో చూపిస్తాం అని చెప్పి ఈరోజు ఛాలెంజ్ వేస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీకి డెడ్ లైన్ కూడా పెడతారు. ఖచ్చితంగా 100కి 200% ఎన్టీఆర్ ఫ్యాన్స్ యొక్క పవరు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కావాలంటే రాసి పెట్టుకోండి.